నమస్కారం. మన చుట్టూ ఉన్న అందరూ మనం మంచి కోరుకునేవారే అనుకుంటే పొరపాటే. పాము విషం కంటే ప్రమాదకరమైన మనుషులు కొందరు ఉంటారు. సైకాలజీ ప్రకారం వీరిని టాక్సిక్ పీపుల్ అంటారు. మీ లైఫ్ లో కూడా ఇలాంటి వారు ఉన్నారేమో ఈ 3 పాయింట్స్ ద్వారా చెక్ చేసుకోండి. పాయింట్ 1, ద విక్టిమ్ కార్డ్. ఎప్పుడూ బాధితుడిలా నటించడం. వీరు ఏ తప్పైనా చేయనివ్వండి, చివరకు దాన్ని మీ తప్పే అని నమ్మించేస్తారు. మీరు ఎంత మంచి చేసినా నువ్వు నా కోసం ఏం చేశావు అని ప్రశ్నిస్తారు. పొరపాటున కూడా వీరు తమ తప్పును ఒప్పుకోరు. ఎప్పుడూ తామే బాధితులం, విక్టిమ్స్ అని ప్రపంచానికి చూపిస్తారు. పాయింట్ 2, ఎనర్జీ వ్యాంపైర్స్. ఎనర్జీ లాగేస్తారు. కొందరితో మాట్లాడితే మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది, కానీ ఈ టాక్సిక్ వ్యక్తులతో మాట్లాడిన ప్రతిసారి మనలో తెలియని నీరసం, భయం లేదా చిరాకు మొదలవుతాయి. వీరు ఎప్పుడూ నెగటివ్ విషయాలే మాట్లాడుతుంటారు. మీ సంతోషాన్ని వీరు భరించలేరు. పాయింట్ 3, పాసివ్ అగ్రెషన్. పరోక్షంగా అవమానించడం. వీరు మిమ్మల్ని నేరుగా విమర్శించరు, కానీ నవ్వుతూనే వెటకారంగా మాట్లాడతారు. అందరి ముందు మిమ్మల్ని తక్కువ చేసి చూపిస్తూ దాన్ని ఒక జోక్ అని కవర్ చేస్తారు. మీరు బాధపడితే నీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అని మళ్లీ మిమ్మల్ని నిందిస్తారు. కంక్లూజన్, ముగింపు. గుర్తుంచుకోండి, పాము కనిపిస్తే దూరంగా జరుగుతాం, కానీ ఇలాంటి మనుషుల విషయంలో మాత్రం మొహమాట పడతాం. మీ మానసిక ప్రశాంతత కంటే ఏ వ్యక్తి ముఖ్యం కాదు. ఇలాంటి వారు మీ లైఫ్ లో ఉంటే వెంటనే సైలెంట్ గా దూరం జరగండి. మీకు తెలిసిన వాళ్లలో ఇలాంటి ప్రవర్తన ఎవరిలోనైనా ఉందా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మరియు షేర్ చేయండి.